ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన ఎజెండాగా ముందుకు పోతోంది. సో నుమన్ గారు ఏం చెప్తున్నారు? ఎట్లా ఉంది ప్రచారం? గెలుపు వస్తుంది అనుకుంటున్నారా? టగ్ ఆఫ్ వార్ ఉంది అనుకుంటున్నారా? Very good evening to you, Srikanth Garu, as well as all the co-panel members and all the viewers. Essentially, ఈ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఏదైతే జరుగుతున్నదో దీనికి మేము సిద్ధంగా ఉన్నాము. నవంబర్ 11వ తారీఖు పోలింగ్ జరగబోతున్నది. మా క్యాండిడేట్ వల్లాల నవీన్ యాదవ్ గెలుపు ఇక్కడి నుంచి క్లియర్ గా కేటగిరికల్ గా గెలుస్తున్నాము. 30,000 మెజారిటీతో ఒక్క ఓటు తగ్గకుండా గెలవబోతున్నాము. 100% ప్రజల మధ్యలోకి పోయినప్పుడు గత 12 సంవత్సరాలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ ఎప్పుడు వచ్చింది కాన్ఫిడెంట్? 30,000 ఓట్ల మెజారిటీతో మేము గెలవబోతున్నాం అన్న కాన్ఫిడెంట్ ఎప్పుడు వచ్చింది నుమన్ గారు? అక్కడికే వస్తున్నాను. సో ఎసెన్షియల్లీ మేము ప్రజల్లోకి పోయినప్పుడు మాకు విశేష స్పందన. మాకు ప్రజలందరూ ఒకటే మాట అంటున్నారు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నవీన్ యాదవ్ మా అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఇక్కడ నవీన్ యాదవ్ కి పేగు మందం లాగా ఉంది. నవీన్ యాదవ్ ని ప్రతి ఒక్కరు చిన్ననాటి నుంచి గుర్తుపట్టేవారు. ఇక్కడ అందుకని చెప్పేసి క్యాండిడేట్ ఒక బలం అయితే, క్యాండిడేట్ తో పాటు ప్రభుత్వ పరంగా మేము ప్రజాపాలన అందిస్తున్నాము, ప్రజల కోసం మేలు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఆ రోజు బయలుదేరి నవంబర్ 11వ తారీఖున బయలుదేరి ప్రతి ఒక్కరు 407 బూత్లలో ప్రతి ఒక్క బూత్ లో ప్రతి ఒక్క డివిజన్ లో మాకు అత్యధిక మెజారిటీ ఇవ్వబోతున్నారు. 100% ఎందుకు చెబుతున్నాను అని అంటే, మేము ప్రజాపాలన తీసుకొచ్చిన తర్వాత మేము ఏదైతే మేము గ్యారెంటీలు ఇచ్చిందో ప్రతి ఒక్క గ్యారెంటీని నెరవేర్చడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి ఒక్క ప్రామిస్ ని మేము నెరవేరుస్తున్నాం. కాబట్టి అది ఫ్రీ బస్ అయినా సరే మహిళలకి, దాంతో పాటు మేము కంటిన్యూ చేస్తున్నటువంటి ఎల్పిజి 500 ఇస్తున్నాం. కాబట్టి వీటితో పాటు మేము సన్న బియ్యం ఇచ్చినాం. కాబట్టి 25,000 మందికి రేషన్ కార్డులు ఫస్ట్ సారి మేము ఇచ్చినాం. కాబట్టి యువతకి ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి రాజీవ్ యువ వికాసం ద్వారా మేము ప్రజలకి మేలు చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి నుమన్ గారు అంటే మీరు చెప్పేటువంటి మాటలు ఏవైతున్నాయో ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు. ఎస్, మాట్లాడడం తప్పేం కాదు. కానీ ఇది ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక, చాలా చిన్న ఎన్నికగానే దీన్ని అయితే చూడాల్సినటువంటి ఏర్పాటు. బట్ మీరు 30,000 మెజారిటీతో మేము గెలుస్తున్నాం అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా ఈ 2 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఎప్పుడు వచ్చింది కాన్ఫిడెన్స్ అన్నదే నేను అడిగినటువంటి ప్రశ్న. అంటే ఈ మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ముందే అభ్యర్థి డిసైడ్ అయినప్పుడే 30,000 మెజారిటీ వస్తాయని చెప్పేసి మీరు భావించారా? ఆనెస్ట్లీ స్పీకింగ్, అభ్యర్థి అనేవారు మేము బేరీజు వేసుకొని మేము క్యాండిడేట్ ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు మేము ఎప్పుడైతే మేము ఎవరైతే కంటెండర్స్ ఉండాలి అని చెప్పేసి 4-5 పేర్లు సర్వేతో పాటు మేము చేసి నిర్వహించినాము. అక్కడ అభిప్రాయాలు తీసుకున్నాము. ఐవీఆర్ కాల్స్ కానివ్వండి, మేము అక్కడ మేము సెటప్ చేసుకొని ఎవరైతే ఇక్కడ మనకి గెలుపు గుర్రం ఎవరైతే ఉన్నారో, వినబిలిటీ ఎవరైతే ఉన్నారో అని బేరీజు వేసుకొని మేము ఇక్కడ నవీన్ యాదవ్ అయితే మాకు మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మేము నవీన్ యాదవ్ కి ఇచ్చినప్పుడే మా గెలుపు అనేది 50% అయిపోయింది. మిగతా 50% అనేది మేము ప్రజల్లోకి పోయినప్పుడు వాళ్ళు తీవ్ర విమర్శలు మా మీద చేసినారు. క్యాండిడేట్ మీద పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసినారండి. చిన్న ప్రతిపక్షాల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజలు నవ యువ నిర్మాణ్ అనే ఒక ఎన్జిఓ నడుపుకొని ఇప్పుడు కాదండి, దాదాపు 12 సంవత్సరాల నుంచి నవీన్ అక్కడ. నేనేమంటున్నా, అంటే మీరు క్వశ్చన్ కొంత డిబేట్ అవుతుంది అనిపిస్తుంది. నేనేమంటున్నా, నా ప్రశ్న మళ్ళీ కూడా అదే. మీరు 30,000 మెజార్టీ వస్తుంది అన్నటువంటి ధీమా మీరు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వచ్చింది కాన్ఫిడెన్స్ అంటే, క్యాండిడేట్ డిసైడ్ అప్పుడే మాకు 50% వచ్చింది. ఆ తర్వాత జనాల్లోకి వెళ్ళినప్పుడు మిగతాది మాకు అర్థమైంది. ప్రతిపక్షాలు ఎంత రౌడీ అనే ముద్రేసినా, ఎంత బెదిరిస్తారు, దాదాగిరి అనేటువంటి ముద్రలేసినా కానీ అక్కడ చిన్నప్పటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో మాకు కాన్ఫిడెంట్ వచ్చింది అన్నది మీరు ఇచ్చినటువంటి సమాధానం. దట్స్ ఇట్. ఇక మీరు సంక్షేమ పథకాలు రకరకాలు మాట్లాడారు. నేనేమంటున్నా నేను ఇంత కాన్ఫిడెంట్ గా మీరు ఉన్నప్పుడు ఎందుకు ఈ ఒక్కసారి నమ్మండి అని చెప్పేసి పదే నమ్మకం క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? అనే వ్యక్తి అక్కడ 2 సార్లు అక్కడ పోటీ చేశారు. నవీన్ యాదవ్ గురించి నా ప్రస్తావన కాదు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి బిఫోర్ ఎలక్షన్ ఈ క్యాండిడేట్ కి గెలిచే అవకాశాలే అని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను కూడా మాట్లాడా. కానీ
కాంగ్రెస్ నాయకులే వచ్చేసి దాన్ని ఏమైనా డిస్టర్బ్ చేశారా అన్నది ఇంకొక కాంగ్రెస్ వాదుల్లోనే వినిపిస్తోంది. కాంగ్రెస్ లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది కాబట్టి ఆయన కాకుండా ఇంకో వేరికి ఇచ్చి ఉంటే మనకు బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అవన్నీ సర్దుకున్నారు. సో ఇట్స్ బీన్ 10 days. ఎప్పుడైతే క్యాండిడేట్ డిక్లేర్ చేసినామో 10 days లో ఎవ్రీథింగ్ సర్దిపోయింది. మేము ఒకటే మాట అంటున్నాం సార్, వీఆర్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్, దే ఆర్ టాకింగ్ అబౌట్ సింపతి. మేము మాట్లాడేది డెవలప్మెంట్ గురించి, వాళ్ళు మాట్లాడేది సానుభూతి గురించి. మేము ఒకటే మాట అంటున్నాము, 150 కోట్లతో మేము 100% పనులకి శంకుస్థాపన చేసినాము. కొన్ని పనులు కంప్లీట్ చేసినాము, కొన్ని ఇనిషియల్ ఫేజ్ లో ఉన్నాయి, కొన్ని డెవలప్మెంట్ ఫేజ్ లో ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, అక్కడ వారు అనారోగ్య కారణాల వల్ల, వాళ్ళకి డయాలసిస్ ఉండడం వల్ల, వారు సరిగ్గా పని చేయకపోవడం వల్ల అభివృద్ధి అనేది గుడ్డపడిపోయింది. ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ అభ్యర్థనలు పెట్టుకొని నాకు issues ఉన్నాయి, మీరు రిజాల్వ్ చేయాలా అని గవర్నమెంట్ ముందు పెట్టుకోవాలా. ఆయన ఏనాడు చెయ్యలేదు కాబట్టి నాలాల సమస్య అలానే ఉంది, రోడ్ల సమస్య అలానే ఉంది, డ్రైనేజ్ వాటర్ అలానే ఉంది, ప్రతి ఒక్క సివిక్ ఇష్యూస్, ప్రతి ఒక్క బస్తీల్లో అలానే ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ని నెరవేర్చేది నవీన్ చేస్తాడు అని చెప్పేసి మాకు నమ్మకం. వన్ సెకండ్ అంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం.